ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి వాటి జోలికి ప్రస్తుతం నేను వెళ్ళలేదు. దాని మీద చాలా నిరుద్యోగ సంఘాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ని అనుసరించి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 ఆ ప్రాంతాల్లో ఇవ్వాలని, అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే జేఎల్స్ జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఇలా కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అట్లాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా నిన్న కమిషనర్ గారు తమీం అన్సారియా గారు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్లు వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి నిరుద్యోగుల్లో వయోపరిమితి అంటే ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు అంటాం, అంటే నోటిఫికేషన్లు రెగ్యులర్గా రాకపోవటం వల్ల వాళ్ళు 1 సంవత్సరంలో లేదా 6 నెలల్లో 7 నెలల్లో తమ అవకాశాలను కోల్పోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ఉద్యోగాలకి 42 ఏళ్ల వయోపరిమితి ఉంది. 42 ఏళ్ల వయోపరిమితి ఉంది. అలాగే డిఎస్సి ఉద్యోగాలకి 44 ఏళ్ల వయోపరిమితి. కాబట్టి వేలాది మంది అభ్యర్థులు అంటే ఏజ్ బార్ అయిపోయినటువంటి వాళ్ళ తప్పు కాదు అది, కానీ నోటిఫికేషన్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఈ వీడియోకి సంబంధించి కొన్ని వివరాలు చెప్పాను. కనుక వాళ్ళు కోరుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి వాటికి సంబంధించిన వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని, ఎందుకంటే తెలంగాణలో కూడా 46 ఏళ్లకు పెంచారు. అట్లాగే డిఎస్సి వయోపరిమితి కూడా 44 నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఉన్నారు. అంటే కొంతమంది ఎందుకు పెంచాలి అనేటటువంటి ఇప్పుడు నష్టమేమీ లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదు. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే సెలెక్ట్ అయ్యేవాళ్ళు అవుతారు. వాళ్ళలో కనుక సామర్థ్యం ఉంటే సెలెక్ట్ అవుతారు, లేకపోతే కాదు. వాళ్ళ యొక్క అవకాశాన్ని మనం ఎందుకు డినై చేయాలి? కాబట్టి మనం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచింది, 60 నుంచి 62 ఏళ్ళకు పెంచింది, ఇదంతా కూడా మనం చూసాం. అదే సమయంలో నోటిఫికేషన్లు రెగ్యులర్గా లేవు. అందుకని నోటిఫికేషన్లు రెగ్యులర్గా లేకపోవటం వలన వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నిరుద్యోగ బృందాలు వెళ్ళి ఇచ్చారు, మెమోరాండాలు ఇచ్చారు. అందుకని వాళ్ళు ఆలోచించి 1 టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు ఈ నోటిఫికేషన్లో 47 ఏళ్లకి పెంచాలి డిఎస్సికి కానీ ఇతర ఉద్యోగాలకు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే నాకు కూడా అనేక మంది ఫోన్ చేసి నిన్న విజయవాడలో సమావేశం జరిగితే నిరుద్యోగులకు సంబంధించి అనేక మంది వచ్చారు. ఇది నా ఏజ్ బార్ అయిపోయినటువంటి, అంటే ఉదాహరణకి ఇప్పుడు 42 ఏళ్ళు అన్నాం అనుకోండి, కొంతమంది 44 ఏళ్ళు 45 ఏళ్ళు, 2 ఏళ్ళు ఏజ్ బార్ అయిపోయింది. అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ రాబోయే నోటిఫికేషన్లకి వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.